కొలిమి నడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే దాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే సిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలిపేదంటే కొలిమి నడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే తను కొలువై ఉండే విలువ పాలం కదలనంటుందా ఎదురుగా ఏమనుకుందో కాలం ముందే చూబందే దూరం కరగనంటుందా తారలను దోసిట పట్టే ఆశలు దూసుకుపోతుంటే లోతెంతో అడగనే పడవల్లే అడుగేస్తే దారి ఎరువంటుందా కలలైనా తన కలలుగా మెరిసే తలుపుల తీరం నిజమై నిలిచే నిమిషం కోసం దిశలను తరిమే ఉరుమే ప్రేమంటే నువ్వే తన ఐదో తరమని నీకైనో చేయనో ఉంటే నిత్యం నీ జీవితమంతా పచ్చని పంటవగా తానే నీ పెదవులపై చిరునవ్వై నిలిచే ప్రేముంటే ఆ తీపి నిమిషమైన అమృతమే అయిపోగా మంటు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరగతోన జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా కథ ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేరా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఓ భళ్ళు మండు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే
శిరసు వంచి శిఖర మంచు ముద్దిడ మట్టి నేలనే కదిలే ఈ కాలం తన రగిలే వేదనకి పదునల్లే విసిరిన ఆశల బాణం నువ్వేరా పగిలే ఇలా హృదయం తన ఎదలో. హాయ్ గైస్, ఈరోజు ఒక కొత్త విషయాన్ని మీకు చెప్పబోతున్నాను. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఇది పొలాల గట్ల పైన ఒడ్ల పైన వస్తుంటుంది. ఇది కొండపిండి అంటారు, కొండపిండి చెట్టు అంటారు. దీని విషయ గుణాలు ఏంటంటే కొండపిండి, ఆ పేరులోనే కొండపిండి అని ఉన్నది. అంటే కొండలను సైతం కూడా పిండి చేసే గుణము ఈ కొండపిండి లోపల ఉంటుంది. కాబట్టి మన మూత్రనాళం లోపల కానీ రాళ్ళు కానీ ఏదైనా ఏర్పడితే ఆ రాళ్ళను కూడా సైతం కరిగించి పిండి చేసి బయటికి పంపించే గుణం ఈ కొండపిండి లోపల ఉంటుంది. అందుకోసము మా పొలాల గట్ల పైన ఉండే ఈ కొండపిండిని మేము ఎప్పుడు కూడా తింటూ ఉంటాం. నాకు ఆల్రెడీ 2 సార్లు కూడా పడిపోవడం జరిగింది. కాబట్టి గైస్, ఇది ఎక్కడ దొరికినా కానీ మీరు విడిచిపెట్టకుండా మీ పొలాల గట్ల పైన కానీ ఇంకెక్కడైనా కానీ దొరికితే ఈ కొండపిండిని తీసుకొని ఒక అరకిలో కానీ పావుకిలో కానీ ఒక 2 పూటలు తిన్నారనుకోండి, వారానికి కానీ 15 రోజులకు కానీ ఒక్కసారి తిన్నారనుకే ఈ లోపల ఉండే మూత్రంలో ఉండే రాళ్ళను కూడా సైతం కరిగించి పిండి చేసి బయటికి పంపించేస్తుంది. దీని గురించి మర్చిపోవద్దు. హాయ్ గైస్, మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.